నీ ప్రార్థనకు సమాధానం ఉందా? నీ ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడా? వింటే నీకు శ్రమలు రావు. నీ ప్రార్థన వల్ల మరి దేవుడు ఎన్నో రీతుల్లో అనేకమైన కార్యములను ఈ దయించు అగ్నిజ్వాల ఎనంటింగ్ లో ఎన్నో రీతుల అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, మిరాకిల్ చేస్తూ ఉన్నాడు, అనేకమైన రోగాలను బాగు చేస్తూ ఉన్నాడు. మంత్రశక్తులతో పీడించబడిన వారిని, అనారోగ్యముతో వచ్చే వారిని, గర్భఫలము లేని వారిని ఇక్కడ దేవుడు మరి బాగు చేస్తూ ఉన్నాడు. మరి దయించు అగ్నిజ్వాల ఈ ఎనంటింగ్ రెటెంటిక్ కంపార్ట్మెంట్ రిలీజ్ పవర్ ఆయన ఇచ్చిన ప్రతి మాట వల్ల మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుడిచ్చిన వాగ్దానం. మరి నీవు ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి సమాధానం లేదు, నీ బిడ్డలకు సమాధానం లేదు. నీవు కావాల్సింది అన్నది అడిగితే దేవుడు ఇచ్చేటట్టు స్థితిలో లేడు. కానీ నీ ప్రార్థన దేవుడు వింటలేదన్నట్టే కదా, నీ ప్రార్థనకు సమాధానం రావటం లేదు కదా. ఎందుకంటే మనలో యథార్థత, మన భక్తి, మనకు ధైర్యం, మన ప్రార్థనే మనకి దేవుడు విని అన్ని కార్యములు చేస్తాడు. ఒకవేళ వింటలేదనుకుంటే ఏ భక్తుడు ఎంతో ప్రార్థన చేశాడండి, ఎన్నో రీతిలో విజ్ఞాపన చేశాడు. అపవాది ఎన్నో రీతిలో పీడించింది, అనేకమైన బాధలు తెచ్చింది, బలహీనత తెచ్చింది, అనారోగ్యం తెచ్చింది, ఆయనకున్న సర్వ సమస్తమును కూడా కూల్చివేసింది. ఈ అపవాది ఇంతగా ప్రార్థన చేస్తుంటే ఎక్కడి నుంచి వస్తుందండి అని చెప్పని అనేకమైన వారు అంటూ ఉంటారు. ఇంకా ఎలాగ చేయాలి మేము ప్రార్థన, మా ప్రార్థన ఎందుకు దేవుడు వింటలేదని అనుకోవచ్చు. కానీ దేవుడు వింటూ ఉన్నాడు. కానీ నీ ప్రార్థన కూడా పరీక్షించడానికి ఒక సమయం ఉంటుంది. యథార్థమైన భక్తి కలిగి ఎన్నో రీతిలో ప్రార్థించిన ఏబు భక్తుడిని శోధించింది కదా, నిన్ను నీ కుటుంబాన్ని ఎందుకు శోధించదు అది చెప్తూ ఉంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు,